జై శ్రీరామ్. శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్నటువంటి భవ్య మందిరం కలియుగాబ్ది 5125 శాలివాహన శకం 1945 శ్రీ శోభాకృత నామ సంవత్సర పుష్య శుక్ల ద్వాదశి 22 జనవరి 2024 సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్నటువంటి నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతుంది. ఈ సందర్భంగా అయోధ్యలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షతలను ఈ రోజున పంపింగల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీరామ మందిరం నుంచి శోభాయాత్ర నిర్వహించటం జరిగింది. అలాగే 22వ తారీఖు నాడు జనవరి 22వ తారీఖు నాడు అక్కడ జరిగేటటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో అందరూ ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ బంధువులతో కలిసి ఆ యొక్క గుడిలో ఏదైతే మనకు దగ్గరలో ఉన్నటువంటి గుడిలో భజనలు కీర్తనలను నిర్వహిద్దాం. టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని శ్రీ బాలరాముని యొక్క నూతన విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షిద్దాము. ఈ కార్యక్రమం అనేది ఆలయంలోనే జరపాలి. అలాగే అక్కడ మనకి ఇష్టమైనటువంటి దేవతల యొక్క భజనలు కీర్తనలు పూజ హారతులు మొదలైనవి చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా 108 సార్లు జపించాలి. వీటితో పాటు హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామరక్షా స్తోత్రం వంటివి పారాయణం చేయవచ్చును. మొత్తం వాతావరణాన్ని సాత్వికంగా మరియు రామమయంగా మార్చాలి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దూరదర్శన్ మరియు అనేక టీవీ ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాతికి దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. ఇంటిని విద్యుత్ ధూపాలతోటి అలంకరించాలి. విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగలను జరిపించాలి. 2024 జనవరి 22 తర్వాతికి మీకు అనుకూలమైనటువంటి సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీ బాలరాముని మరియు నూతన మందిరమును దర్శించుకున్నటకు అయోధ్యకు అందరూ సమయమును బట్టి అక్కడికి వెళ్ళవలను. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. ఈ యొక్క శ్రీరామ జన్మభూమిలో అయోధ్యలో నిర్మాణం అవుతున్నటువంటి భవ్య మందిరములు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాదరాజు, గుహుడు, శబరీమాత మరియు అహల్యాదేవి యొక్క ఆలయ నిర్మాణాలు కానున్నాయి. అలాగే 22వ తారీఖు జనవరి 2024లో జరిగేటటువంటి ఈ యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ సమయాన ప్రతి ఒక్కరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి విజయ మహామంత్రాన్ని ఖచ్చితంగా తప్పకుండా సామూహికంగా అందరూ 108 సార్లు జపించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పూజించిన అక్షంతలు మన డివిజన్కి వచ్చాయండి. వాటిని మీరు దర్శించి దండం పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీరామ్. రామచంద్ర ప్రభు की
వచ్చిన